హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మన ఊరి వంటిల్లు. ఇవాళ మన ఊరి వంటింట్లో నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోయే పెరుగు వడలు వేసుకుందాం రండి. వీటినే పెరుగు గారెలు లేదా దహి వడ లేదా పెరుగు ఆవడలు అని కూడా అంటారు. ఇది చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. ముందుగా మనం ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో ఇలా గారెలు వేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత ఒక రోట్లో ఇలా కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం ఆవాలు వేసుకొని ఇలా కచ్చపచ్చగా దంచుకోవాలండి. ఇది మిక్సీ అయినా పట్టుకోవచ్చు లేదా రోట్లో అయినా దంచుకోవచ్చు. ఇలా మొత్తం కచ్చపచ్చగా దంచుకున్నాక ఇందులోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఒక 1/2 ఇంచు అల్లం ముక్క, అలాగే ఒక చిన్న ఉల్లిపాయ ఇట్లా ముక్కలు వేసుకొని అవి కూడా కచ్చాపచ్చాగా దంచుకోవాలండి. మీకు ఇలా ఇష్టం లేదు అనుకుంటే సన్న ముక్కలైనా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇలా మొత్తం దంచుకున్నాక ఈ మిశ్రమాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ఒక గిన్నె పెట్టి అందులోకి ఒక 1/2 స్పూన్ దాకా ఆయిల్ వేసి ఆయిల్లోకి ఇందాక దంచి పెట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం వేసి లైట్గా వేయించుకోవాలండి. దాని తర్వాత ఇందులోకి కరివేపాకు కూడా వేసుకొని ఇట్లా ఊరికే దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత పెరుగు తీసుకొని పెరుగులోకి తగినంత సాల్ట్, చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. తర్వాత ఇందాక మనం వేయించుకున్న మసాలాను కూడా ఇందులో వేసి మొత్తం అంతా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇందాక గారెలు తీసుకున్నాం కదండి, ఆ గారెల్ని ఇట్లా వాటర్లో వేసుకొని, సారీ అండి ఈ క్లిప్ సరిగా లేదు, మొత్తం ఒక 2 నిమిషాలు వదిలేయాలి. దాని తర్వాత స్క్వీజ్ చేసి మొత్తం ఈ పెరుగులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. గారెలు పూర్తిగా మునిగేంత వరకు ఇట్లా లోపలికి గుచ్చుకుంటూ మంచిగా వేసుకొని 1 గంట దాకా పక్కన పెట్టేసి దాని తర్వాత సర్వ్ చేసుకుంటే సరిపోయిద్దండి. చక్కగా పెరుగులో నాని గారె తింటుంటే చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ఈ రెసిపీని అందరూ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మన ఊరి వంటి.